హలో హాయ్ ఫ్రెండ్స్, డియర్ సాటా ఫ్యామిలీస్ అండ్ సాటా మెంబర్స్. ఇది మన స్పాన్సరర్స్ ది భువనేశ్వరి ప్రాపర్టీస్ వెంచర్, టెంపుల్ టౌన్ 12. మేము దిస్ ఇస్ సుచరిత అండ్ హీ ఈజ్ జైపాల్, మా తమ్ముడు జైపాల్. ఇది మేము రీసెంట్గా ఇన్వెస్ట్ చేసిన ప్లాట్. ఇది 108. చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు. రోడ్స్ నుంచి అన్నీ, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటారు. మీరు చేయాల్సింది ఒకటే, ఓన్లీ మీరు ప్లాన్ చేసేసుకొని ఇన్బిల్డ్ చేసుకోవడమే హౌస్ని, అంతే. మీకు డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, పనివాళ్ళు, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్. మీకు పర్మిషన్స్ గవర్నమెంట్ చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా మా తమ్ముడు జైపాల్, హీ విల్ బీ అవైలబుల్ బై 24/7. ప్లీజ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ భువనేశ్వరి ఇన్ఫ్రా. వీళ్ళు మన చాలా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు మనకి స్పాన్సర్షిప్ ఇచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ చేయమన్నా చేస్తారు. చూడండి అక్కడ, కెన్ యూ హియర్ బ్యూటిఫుల్ పీకాక్స్, అందమైన పీకాక్స్ తిరుగుతున్నాయి. చూడండి. నౌ వీ విల్ జస్ట్ లుక్ అరౌండ్. మనమంతా ఒకసారి ఈ టెంపుల్ టౌన్ 12కి ఒక రౌండ్ వేసి వద్దాము. అక్కడ పార్కు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. మేము ఎప్పుడు అడ్వర్టైజ్ చేసేసి చూపిస్తూ ఉంటాం. ఈసారి నేనే వచ్చి. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నాయి సార్ మా వెంచర్లు? గుడ్ ఈవినింగ్ అండి, చాలా బాగున్నది. భువనేశ్వర్ గ్రూప్కి సాటా నుంచి మేము రియాద్, సౌదీ అరేబియా, సూర్యారావు. మీ వెంచర్కి ఫస్ట్ టైం విజిట్ చేసాం, కానీ వెంచర్ విజిట్ చేయకుండా బుక్ చేసుకున్నాం. మీరు చెప్పే ఇంతకుముందు ఇక్కడున్న ఫెసిలిటీసు, ఈ వెంచర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంటు, రీజనల్ రింగ్ రోడ్స్ రావడం, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ డెఫినెట్గా మనకి ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుందని అనుకుంటున్నాం. మన సాటా ఫ్యామిలీ అందరూ కూడా, ఆనంద్, పవన్, రంజిత్, జానీబాయ్, ముజామిల్, ఇంకా మన ఆనందరాజు, సత్యబాబు, అందరూ మొత్తం సాటా ఫ్యామిలీ అంతా కూడా, ఎర్రన్న గారు, మెయిన్గా సుచరిత గారు, భవానీ సుచరిత గారు, వాళ్ళ పక్కనే నేను, అది 108 వాళ్ళది, 109 మా వెంచరు. నేను ఇక్కడ మరి జైపాల్ రెడ్డి గారు మరి ఇంత దీనిగా మనకి అక్కడ స్పాన్సర్షిప్ చేసి మనకి చెప్పిన తర్వాత, ఈ వెంచర్ మీద అంటే జనరల్గా ఎవరైనా చూసి బుక్ చేస్తుంటారు, కానీ మనం చూడకుండా బుక్ చేస్తున్నామంటే వాళ్ళ మీద ఉండే నమ్మకం, మనకు వాళ్ళు ఇచ్చే ట్రస్ట్, దాన్ని బట్టి ఇవి చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మన సౌదీ అరేబియా నుంచి సాటా గ్రూప్ మెంబర్స్ ఎవరైనా కూడా చేయాలనుకుంటే, ఇంకా డీటెయిల్స్, వివరాలు మొత్తం అంతా కూడా జైపాల్ రెడ్డి గారి ద్వారా తెలుసుకొని మీరు పూర్తి వివరాలతో ముందుకు వెళ్ళొచ్చు. ఈ వెంచర్లో కూడా ఆల్మోస్ట్ అన్ని రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ కూడా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం జాంకాయలు కూడా, ఇక్కడ చిన్న చిన్న చెట్లు కూడా జాంకాయలు కాస్తున్నాయి. అంత చాలా స్వీట్గా ఉన్నాయి. వెరీ వెరీ హ్యాపీ. ఇంకా చాలా, మీరు ఎవరైనా కూడా, నేను హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నాను ప్రస్తుతం. ఈ వెంచర్ చూడడానికి మా ఫ్రెండ్ సుందర్ కూడా వచ్చారు, ఈ యుఎస్ రిటర్న్. సుందర్ కూడా చూస్తున్నారు వెంచర్స్ అన్నీ కూడా. టెంపుల్ టౌన్ 12లో ఉన్నాం మేము ఇప్పుడు. అలాగే టెంపుల్ టౌన్ 14, 15 కూడా విజిట్ చేసాం. నైస్ వెంచర్స్, బాగున్నాయి అంతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మా వెంచర్లు 2 చూశారండి, 14 and 12. అలాగనే మీ ప్లాట్లు అన్నీ కూడా చూసుకున్నారు. ఎలా ఉన్నాయి సార్ మా మెయింటెనెన్స్ కానీ, మా డెవలప్మెంట్స్ ఇంకేం చేయాలి, మీరు మీ సలహాలు, సూచనలు ఇవ్వండి సార్. ఇప్పుడు టెంపుల్ టౌన్ 12 పార్క్లో ఉన్నామండి. సోఫార్ మనం ఇంకా 14 స్టిల్ డెవలప్మెంట్లో ఉన్నట్టుంది. 12 అయితే మ్యాక్సిమం అన్నీ మన సాటా గ్రూప్ మెంబర్స్ అంతా తీసుకున్నారు కదా, ఇందులో డెవలప్మెంట్స్ అంతా కూడా చాలా బాగానే ఉన్నాయి. ఈ ఏరియాకి ఆల్మోస్ట్ నియర్ బై చాలా ఇస్కాన్ టెంపుల్ అని, నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్స్ కూడా త్వరలో రాబోతుంది. ఆల్మోస్ట్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్సైడ్ ద పార్కు, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు భువనేశ్వరి గ్రూప్. వీఆర్ సాటిస్ఫైడ్. లుక్స్ ఫ్యూచర్ చాలా ముందు మన పిల్లలకి ఏదైనా భవిష్యత్తులో చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందన్నది.
సో ఈ టైంలో మనం ఇలాంటి ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేసుకొని ఫ్యూచర్లో డెఫినెట్గా ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇట్స్ అ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఓవర్ హియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా వెంచర్లు ఎలా ఉన్నాయి సార్? మీ ఒపీనియన్ షేర్ చేయండి. వెంచర్ బాగున్నాయండి. యాక్చువల్గా బాగా వెల్ డెవలప్ చేస్తున్నారు అన్ని వెంచర్స్. మేము టెంపుల్ టౌన్ ఫస్ట్ చూసాము, హైదరాబాద్ దగ్గర ఉన్నది. తర్వాత మళ్ళీ టెంపుల్ టౌన్ 9, 10, 11 చూసాము, 12 చూసాము, 14 అండ్ 15 కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది చూసాము. అన్ని వెంచర్స్ బాగున్నాయి. మేము టెంపుల్ 12లో ప్లాట్ తీసుకున్నాము, 104 ప్లాట్ నెంబర్. ఇంకా సార్ ఏమైనా డెవలప్మెంట్ చేయాలా? ఎలా ఉన్నాయి మా వెంచర్స్? మీకు మీ సజెషన్స్ కొన్ని ఇవ్వండి ప్లీజ్. టెంపుల్ టౌన్ బాగుందండి, అంత డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు కూడా డెవలప్మెంట్. అదేంటంటే సేల్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోకుండా వెంటనే మీరు లాంగ్ టర్మ్ దే ఆర్ మెయింటైనింగ్ ద గుడ్ ప్లాట్స్. యాక్చువల్గా అది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, బాగుంది యాక్చువల్గా. ఇంకా మీరు హైదరాబాద్ దగ్గరలో ఏమైనా ప్లాట్స్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, మీ సలహాలు ఇచ్చినందుకు. మేము నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం సార్. ఇప్పుడైతే మా ఈ అపార్ట్మెంట్ కట్టడానికి ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడైతే అన్ని DTCP HMD వెంచర్లు చేస్తున్నాము. నెక్స్ట్ మేము అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తున్నాము. అలాగనే యాదగిరిగుట్ట దగ్గర కాటేజీలు కూడా కట్టడానికి ట్రై చేస్తున్నాము. ఓకే సార్, మీ విలువైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు సౌదీ నుండి వచ్చి ఒకరోజు మొత్తం మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మీరు మాకు ఎంతో టైం ఇచ్చి ఇవన్నీ చూపించినందుకు చాలా ధన్యవాదాలు. బాగుంది ఎంత వెంచర్, మంచి టూరు అండ్ ఆల్సో మంచి ఫొటోస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మా వెంచర్లు ఎలా ఉన్నాయి సార్? ఇప్పటిదాకా మా వెంచర్లు అన్నీ చూశారు కదా, ఎలా ఉన్నాయి సార్? మీ ఒపీనియన్ షేర్ చేయండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ జైపాల్ గారు. మేము చాలా ఎక్సైట్తో మేము ఇండియాలో ల్యాండ్ అవగానే హైదరాబాద్ రాగానే మా ప్లాట్ చూడాలని చాలా ఉత్సాహంగా చాలా ఎక్సైట్మెంట్తో మీతో రావడం జరిగింది. మీరు మా టెంపుల్ టౌన్ 12లో మేము 2 ప్లాట్స్ తీసుకున్నాము. అది ప్లాట్ నెంబర్ 54 and 53. ఆల్మోస్ట్ 2 ప్లాట్స్ తీసుకున్నాము ఇక్కడ మేము. అయితే ఈ 2 ప్లాట్స్లో చాలా మేము అనుకున్న దానికన్నా చాలా బాగా డెవలప్ చేశారని అనిపిస్తుంది. మేము ఏదో ఇదంతా డెవలప్ చేయకుండా ఏదో అలా ఉండిపోతుంది అనుకున్నాం, కానీ అన్ని మొక్కలు వేసి చాలా బాగా మెయింటైన్ చేసే రోడ్స్ కానీ ఇవి కానీ మొత్తం ఎలక్ట్రికల్ పోల్స్తో సహా మొత్తం ఎక్సలెంట్గా ఉంది. తర్వాత దానికన్నా ముందు మీరు మాకు చూపించిన టెంపుల్ టౌన్ 9 కానీ 10 కానీ ఈవెన్ 14, 15 ఇవన్నీ చూసాం. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా. యాక్చువల్గా అయితే ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు చూసినా వాళ్ళు ప్లాట్స్ అమ్మించేసి అమ్మేసిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, క్లయింట్స్ని పట్టించుకోరు. బట్ మీరు మెయింటైన్ చేయడం అది చాలా బాగుంది. ఆ వెల్నెస్ క్లబ్లు అవన్నీ క్రియేట్ చేయడం, ఆ పార్క్స్ కానీ ఆ థీమ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి మీ ఐడియాస్. డెఫినెట్గా ఇది మాకు డెఫినెట్గా ఇట్ విల్ బీ గుడ్ అండ్ యాక్చువల్లీ అది మాత్రం చెప్తాను. ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటారో డెఫినెట్గా దే విల్ బీ 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఒకటి మెయిన్. ఇంకోటి ఏంటంటే 15 కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు, బాగుంది అది కూడా. 15 ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. 14 పక్కనే 15 కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. అది కూడా తీసుకుంటే వాళ్ళు ఉంటే ఎవరైనా ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుంటే మంచిది. ఎందుకంటే చూస్తుంటే ప్రతిదీ కూడా చాలా వెల్ ఆర్గనైజ్డ్గా బాగా డెవలప్ చేశారు మా భువనేశ్వరి రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే మా సాటా వాళ్ళందరూ ఈ టెంపుల్ టౌన్ అంతా మొత్తం టెంపుల్ టౌన్ 12 అంతా ఎవరి ప్లాట్లో అడిగెట్టినా సారు ఫలానా నరేంద్రది అంటున్నారు, పవన్ ఎర్రన్న గారిది అంటున్నారు, ఫలానా జానీబాయ్ అంటున్నారు, ఆనంద్ పోఖ్రి అంటున్నారు. ఎవరు ప్లాట్లో అడిగెట్టినా సార్ అది మీది కాదు సార్ అది ఇది అంటున్నారు. ఇక్కడ ఆఖరికి ఇంక మేము లాస్ట్లో మేము డెడ్ ఎండ్లోకి వచ్చేసరికి మా ప్లాట్స్ ఎదురుగుండా పార్క్ ఉంది. పార్క్కి ఎదురుగుండా మేము 2 ప్లాట్స్ తీసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏదో చిన్న బిట్స్ ఉన్నట్టున్నవి, అవి కూడా ఎవరైనా ఉంటే సాటా మొత్తం ఈ టెంపుల్ టౌన్ మొత్తం కంప్లీట్గా సౌదీ అరేబియా నుంచి ఉన్న మెయిన్లీ సాటా పీపుల్ దానికొచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే త్వరగా తీసుకోండి, వదులుకోకండి. ఎందుకంటే ఇది మనకి ఎప్పటికన్నా డెఫినెట్గా నేను గడ్డపదంగా చెప్తాను ఏంటంటే డెఫినెట్గా ఇది మనం ఎవరైతే పెడుతున్నామో ఇన్వెస్ట్ చేస్తున్నా డెఫినెట్గా ఫ్యూచర్లో మన పిల్లలకి కానీ చాలా బెనిఫిట్ అవుతుందండి. అది ఓవరాల్గా అయితే చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి జైపాల్ గారు. థ్యాంక్ యూ సార్.
మా వెంచర్లు అన్నీ ఎలా ఉన్నాయి సార్? ఓవరాల్గా మీ వెంచర్స్ అన్ని ఇలా చెప్పొచ్చండి, పర్ఫెక్ట్, ఇంకా అందులో డౌట్ లేదు. చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్ అయిపోయింది. థ్యాంక్ యూ. మా వెంచర్లు అన్నీ ఇప్పటిదాకా చూశారు కదా సార్, మీరు ఇప్పటివరకు మొత్తం 5 వెంచర్లు చూశారు. ఎలా ఉన్నాయి మీ ఒపీనియన్ షేర్ చేయండి సార్ ప్లీజ్. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే అన్ని ప్రాపర్టీస్ అన్నీ చూసాము, థ్యాంక్స్ టు జైపాల్ గారు. సో అన్ని ప్రాపర్టీస్ చూసిన వాటిల్లో అన్నీ చాలా మంచిగా అనిపించాయి. ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాళ్ళు చేసే ప్రాపర్టీ మెయింటెనెన్సే కానీ, రోడ్సే కానీ, వాళ్ళు చేసే ప్రత్యేక ఎమ్యూనిటీసే కానీ, లైక్ పార్క్స్, ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి, చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మేము ఇన్వెస్ట్ చేసింది టెంపుల్ టౌన్ 12లో, మా ప్లాట్ వచ్చేసి 88. సో మా ప్లాట్ని విజిట్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఐ వుడ్ రికమెండ్ దట్ ఎవ్రీ వన్ హ్యావ్ అ విజిట్ అండ్ యూ కెన్ బై దిస్ ప్లాట్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ టౌన్ 15 వస్తుంది, విచ్ ఈస్ వెరీ న్యూ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. Let's hope that we will have a very good set of plots as SATA. That will be really great to have everyone together. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Super plots, invest here. That's it. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఎలా ఉన్నాయి సార్ మా వెంచర్లు? ఇక్కడ ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే సిటీలో ఎవరైనా సరే వరంగల్ హైవేలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి భువనేశ్వర ఇన్ఫ్రా అనేది బెస్ట్ ఆప్షన్ సార్. నేను ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నాను, ఒక ఫ్లాట్ కొన్నాను కాబట్టి ఈ 2 ఇయర్స్లో నాకు బాగా డెవలప్మెంట్ కనిపించింది, మెయింటెనెన్స్ బాగుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఒకటే, ఎవరైనా పెట్టుబడి పెట్టాలి, మంచిగా ఉండాలనుకునే వాళ్ళు భువనేశ్వరిలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి, మంచి మెయింటెనెన్స్ వస్తుంది, ప్రామినెంట్గా ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్నాను కాబట్టి నాకు అనుభవం ఉంది దీంట్లో. మా వెంచర్లో మీరు ప్లాట్ తీసుకున్నారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు తీసుకొని? 5 సంవత్సరాలు అయింది. 2018 నవంబర్ 11వ తారీఖు తీసుకున్నాం. అప్పుడు 11 లక్షలు పెట్టి తీసుకున్నాం. ఇప్పుడు 30 లక్షలకు అడుగుతున్నారు. నేను ఇవ్వను, మా పాప గిఫ్ట్గా ఇచ్చాను. ఇంకో ప్లాట్ తీసుకుందాం చిన్న పాప కోసం ఈరోజు వెంచర్లు చూద్దామని వచ్చాను. ఈ రోడ్లు చాలా బాగా వేసి ఉన్నారు. ఇంకోటి అప్పుడే తీసుకుంటే బాగుండేది అనుకుంది. ఇప్పుడు కూడా ఒకటి తీసుకోవడానికి నేను వచ్చాను, తీసుకుంటాను. అందరు తీసుకున్నారు, మా ఫ్రెండ్స్, మా రిలయన్స్, మా అక్క వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ అంతా బాగుంది, ఏరియా చాలా బాగుంది, అన్ని రోడ్లు అయినాయి. ఇంకోటి తీసుకుంటా తప్పకుండా, మీరు కూడా తీసుకోండి, వచ్చి చూస్తే తెలుస్తుంది మీకు కూడా.